శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల రెండవ 10 రోజులలో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక చిన్న గమనిక. ఒక 2 రోజుల క్రితం ఒక తెలిసినటువంటి వ్యక్తి నాతో మాట్లాడుతూ అదేదో గ్రహస్థితి 100 సంవత్సరాల క్రితం వచ్చిందట సిద్ధాంతి గారు, అది ఏమిటి కథ అని. ఏమిటయ్యా చెప్పున్నా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. అది ఏమిటి అంటే, పుష్య పూర్ణిమ భోగి పండుగ ఆరుద్ర నక్షత్రం 100 సంవత్సరాల క్రితం వచ్చిందట. అప్పటి నుంచి మళ్ళీ రాలేదట. ఈ 2025 జనవరి 13వ తేదీనే వస్తుందట. ఇది చాలా గొప్ప విశేషమట అని ఎవరో ఒక సిద్ధాంతి గారు చెప్పారు, ఒక ఏదో యూట్యూబ్ ఛానల్లో అని. ఇది నిజమేనా అని. ఇలాంటి పనికిమాలిన ఫేక్ వార్తల్ని ప్రసారం చేస్తుంటారు యూట్యూబర్స్. నిజాలు తెలియదు, ఒక పెద్ద థంబ్నెయిల్ పెట్టేస్తారు. జనాల చెవుల్లో పూలు పెడుతున్నారు. 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట, తిరిగి 2050 దాకా రాదట. ఇదేంట. మరి ఆయన ఎలా చెప్పాడో ఏమిటో, ఆయనకి ఎంతవరకు దాని మీద కమాండింగ్ పవర్ ఉందో. నా వయస్సు 65 సంవత్సరాలు, 45 సంవత్సరాలు ఈ పంచాంగ రచనలోనూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ పంచాంగ రైటర్ని. నేను చెప్తాను ఇప్పుడు, వినండి. 2006వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ పార్థివనామ సంవత్సరం పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం భోగి పండుగ వచ్చింది. ఒకసారి పాత పంచాంగం తిప్పుకోండి. దానికంటే ముందు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1987 జనవరి 14, ఆ రోజు బుధవారం, క్షయనామ సంవత్సరం పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం భోగి పండుగ. మరి వచ్చాయి కదా. అవేం తెలియకుండా 100 సంవత్సరాల క్రితం వచ్చంటే జనాలంతా కూడా వెర్రివాళ్ళగా చేస్తున్నారు. కొంచెం నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఈ సంవత్సరం మకర సంక్రమణం జనవరి నెల 14వ తేదీ జనవరి నెల 14వ తేదీ ఉదయం 8:55 8:55 ఖచ్చితంగా భారత కాలమాన ప్రకారం 8:55 జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశం చేయడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమై సాయంత్రం సూర్యుడు అస్తమించేదాకా పుణ్యకాలం ఉంటుంది. ఆ టైం కాదుటండి. శ్రీశైల దేవస్థాన పంచాంగమును టీటీడీ పంచాంగం, అలాంటి ముష్టి పంచాంగాన్ని, పనికిమాలిన పంచాంగం నమ్ముకోకండి. పోయి గోతులు పడిపోతారు. ఇలా అన్నాను కాదు, వారి పంచాంగాల ప్రకారంగా గ్రహణం రాదు. మా పంచాంగం ప్రకారమే గ్రహణం వస్తుంది. అంటే మా పంచాంగం అంటే నా పంచాంగం దుర్గణిత ప్రకారమే. ఇది భారత ప్రభుత్వం ఆమోదించినటువంటిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ పంచాంగం ఇది. ఇలాంటి తికమక గణితాలతో ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కృష్ణాష్టమి అట్నే తయారవుతుంది. రాబోతున్నటువంటి సంక్రాంతి, ఇప్పుడు 2026 సంక్రాంతి కూడా అలాగే తయారవుతుంది. ఈ సంవత్సరం దీపావళి కూడా ఇట్లా ఉంటుంది. నమ్మిన వాళ్ళు పోయి గోతులు పడతారు, నమ్మని వాళ్ళ జీవితాలు సుసంపన్నంగా ఉంటాయి. కనుక భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి గణితాన్ని ఒకసారి నమ్మండి. మీరు రేపు 14వ తేదీన ఉజ్జయినిలో ఒక పెద్ద వాల్ క్లాక్ ఉంటుంది, నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఆ వాల్ క్లాక్లో ఆ ప్రవేశం కనబడుతున్న టైం, ఏ ఋతువు ఎప్పటిదాకా ఉంది, ఏ నక్షత్రం ఎంతవరకు ఉంది, ఏ ప్లానెట్ ఎప్పుడు మారుతుంది అనే మొత్తం అది చూపిస్తుంది. అంత టెక్నాలజీ పెరిగిపోతున్న రోజుల్లో పూలు పెడుతున్నారు. ఈ టీటీడీ పంచాంగం ఒకటిను శ్రీశైల పంచాంగం. మరి ప్రజలకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఇంకా భగవంతుడే తెలుస్తాడు. ఇక నెక్స్ట్ మరొకటి, 3వ అంశం. జనవరి నెల 2 రోజులు మాత్రమే తిరుపతిలో ఉన్నాను. తిరిగి ఫిబ్రవరిలో 2 రోజులు, మొదటి వారంలో 2 రోజులు మాత్రమే ఉంటాను. మొన్న 2 రోజుల్లో కొంతమందికి అవకాశం లేకుండా పోయింది. కనుక అలాంటి వారు ఫిబ్రవరి 2 రోజులు ఉంటా కనుక వాడు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ 9348632385. ఇక నెక్స్ట్, ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ వేకుంజాము 4:20 వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేమికులకు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములకు కావచ్చు, ఏదన్నా కొంత అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కావచ్చు, అంతా అనుకూలంగా ఉంటుంది. అటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, డబ్బులు, శత్రు మీద కూడా విజయం సాధించేటువంటి విధంగా పరిస్థితులు 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ చక్కగా ఉంటుంది.
నెక్స్ట్ రెండవ పాయింట్ 14వ తేదీ వేకువజామున 4 గంటల 20 నిమిషాలతో ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9 గంటల 29 నిమిషాలు. ఈ టైం అంత ఖచ్చితంగా పండగ, సంక్రాంతి పండగ, కనుమ, ముక్కనుమ అన్నీ దాంట్లో వచ్చేస్తాయి. కనుక ఈ సమయం మాత్రం కొంచెం అనుకూలంగా ఉండకుండా కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ, 5 రోజుల కొంచెం దూత సంబంధం క్రీడలు కొంచెం దూరంగా ఉండండి. అలాగే తండ్రితో వాదోపవాదాలకు వెళ్ళకండి. ఎవరితో కూడా వాదోపవాదాలు వద్దు. కొంచెం ఆర్థికంగా కొంచెం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎదురికి పండగ కదా, పండగ తర్వాత టికెట్ కొనాలన్నా చాలా ధర ఎక్కువగా ఉంటుంది. కొత్త బట్టలు, పెద్ద పండుగ అది. కనుక ఇంటిలో పాది పండుగ చేసుకుంటారు. విందులు, వినోదాలు కూడా ఉంటుంటాయి. కనుక ఏదేమైనా వాటితో పాటు కొంత వ్యతిరేకతలు కూడా కలిగే అవకాశం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. తండ్రితో ఎప్పుడు కూడా పేచీ పడవద్దు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 18వ తేదీ రాత్రి 9 గంటల 29 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా అది జోష్గా సాగిపోతుంది. మీ మేనేజ్మెంట్ బాగుంటుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, అగ్రిమెంట్లో కావచ్చు, కాంట్రాక్ట్లో కావచ్చు, చేసేటువంటి వృత్తి వ్యాపార కార్యక్రమం అన్నింటిలో కూడా కొంత మెలకువతో ముందుకు వెళ్ళగలుగుతారు. టైంకి ఏం చేయాలనో చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తారు. కొంచెం 19, 20 2 రోజులు కూడా చక్కగా అనుకూలంగా వెళ్ళిపోతాయి. ఇక నెక్స్ట్ ధనుసు రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉంటారు కనుక వారికి ఏ సమయాలు కొంచెం అనుకూలమో, ఏ సమయాలు వ్యతిరేకమో తెలుసుకుందాం. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల 38 నిమిషాలతో ప్రారంభమై 14వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల 17 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 14వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల 17 నిమిషాల నుంచి 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల 28 నిమిషాల వరకు పూర్వాషాఢ వారికి అది వ్యతిరేక సమయం. కనుక క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాలు రొటీన్గా చేసుకునేటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల 28 నిమిషాల నుంచి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11 గంటల 6 నిమిషాల వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. సో ఏదైనా ఈ సమయాలలో కొంచెం దూరంగా ఉండటానికి, అంటే కొత్త కార్యక్రమాలు దూరంగా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.